హాయ్ ఫ్రెండ్స్, హలో అందరూ బాగున్నారా? ఎలా ఉన్నారు? నేనైతే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాను. చూడండి, మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉండే చెట్లు అనేవి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయో కామెంట్ చేసేయండి. మీ ఇంటి దగ్గర మీ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలాంటి చెట్లు ఉంటే కామెంట్ చేసేయండి. చూడండి, ఇది టెంకాయ చెట్టు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉంది. చిక్కుడు చెట్టు ఇలాగే చాలా చెట్లు ఉన్నాయి. చూడండి, ఈ టెంకాయ చెట్టు అనేది నా చిన్నప్పుడు మా నాన్న తీసుకున్నాడు. చూడండి, పూడ్చాడు. ఇవి కాయలు కాస్తుంది, చాలా నిదానంగా కాయలు కాస్తుంది ఫ్రెండ్స్. దీనికి నీళ్ళు లేకపోవడం వల్ల నిదానంగా కాయలు కాస్తుంది. మీ ఇంటి దగ్గర చెట్టు ఉంటే కామెంట్ చేయండి. ఇది నా చిన్నప్పుడు తీసుకున్నారు. ఇది చిక్కుడు చెట్టు అయితే చాలా రోజులు అయ్యింది పూడ్చి, ఇంకొన్ని రోజులు ఉంటే కాయలు కాస్తుంది. దీని టెంకాయలు చాలా చిన్నగా ఉన్నాయి. టెంకాయ ముద్రని కాయలు కూడా ఉన్నాయి. కొంచెం అనేది పూత వేయడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ దగ్గర టెంకాయ చెట్టు మీ ఇంటి దగ్గర ఉంటే కామెంట్ చేయండి. మా ఇంటి దగ్గర మునగాకు చేసి జ్యూస్ చేసుకొని తాగితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. పొరగడుపునే మునక్కాయలు చేసుకొని తినడం వల్ల చాలా ఆరోగ్యంగా ఉంటారు. పక్కనే గోరింటాకు చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్. మా అమ్మ 1 year బ్యాక్ తీసుకుంది. ఇది చాలా పెద్దదైంది కొన్ని రోజులకి. చూడండి ఎంత పెద్ద పెద్ద ఆకులు అనేవి ఉన్నాయో. చూడండి, దీని పక్కనే ఒక టెంకాయ చెట్టు కూడా ఉంది, చూపిస్తాను, చూసేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇదే టెంకాయ చెట్టు. చూడండి, ఇది లేకపోవడం వల్లనే ఇది పెరగలేదు. ఇది మా బాబాయ్ పూడ్చాడు. మా బాబాయ్ చిన్నప్పుడు పూడ్చారు దీన్ని. చూడండి ఎంత చల్లగా ఉంటుందో కదా ఎండాకాలంలో. మీ ఇంటి దగ్గర కూడా ఇలాంటి కానుగ చెట్టు ఉంటే చేయండి. చాలా చల్లగా ఉంది కదా కానుగ చెట్టు అనేది. మీ ఇంటి దగ్గర కూడా ఉందా? ఖచ్చితంగా కామెంట్ చేయండి మర్చిపోకుండా. మా ఇంటి వెనకాల అనేవి పొలాలు అనేవి ఉన్నాయి. మీ ఇంటి వెనకాల కూడా ఉన్నాయా? చూడండి ఫ్రెండ్స్, మా వాళ్ళ ఇంటి పైన ఈ చెట్టు కూడా పూడ్చారు మా అమ్మ. ఒక 3 years బ్యాక్ ముందు పూడ్చింది. ఈ చెట్టు ఎంత పెద్దగా అయిందో. దీని పూలు చూడండి, చాలా స్మెల్ అనేది వస్తాయి. చూడండి, ఇప్పుడు పూలు అనేవి లేవు, మొగ్గలు పూలు అనేవి ఉండేవి. చాలా కాస్తాయి ఫ్రెండ్స్, చాలా నమ్ముకోవచ్చు కూడా. కాకపోతే మేము అమ్మ మీద అందరికీ ఇచ్చేస్తాం. వల్ల ఎంత పెద్ద చెట్టు చూడండి ఫ్రెండ్స్. అసలు రేకులంతా అల్లుకునేసింది. మా అమ్మ అయితే ఈ కర్రీ చేసింది నా కోసం. నేను వచ్చానని స్పెషల్గా చేసింది నా కోసం అని. ఉల్లగడ్డ తాగి చూడండి ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్.